పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, జీవాధిపతివి తండ్రి, నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రం తెలుస్తున్నాం. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి వేళ తండ్రి మేము అంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము. మా రాకపోకలందు మా పనుల యందు మీరు ఎంతగానో మాకు తోడుగా ఉండి మమ్మలను క్షేమంగా నడిపించినందుకు నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము. అవును తండ్రి, నీవు మాకు తోడై ఉండకపోతే మేమేమైపోతాము నాయన. నీవే మా కుడి ప్రక్కన నీడగా నిలిచిన దేవుడవు, మా రాకపోకలందు తోడుగా ఉండి నడిపించిన దేవుడవు, మమ్ములను కునుకక నిద్రపోక కాపాడిన దేవుడవు. మాకు ఎల్లప్పుడూ ఏ సమయమునకు ఏ యొక్క జ్ఞానము అవసరమో, ఎలాంటి జ్ఞానం అవసరమో దానిని మీరు మాకు అనుగ్రహించి ఆ విధంగా మమ్మలను జయప్రదంగా నడిపించిన దేవుడవు. నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి వచ్చేసినారు. మరి అదేవిధంగా తండ్రి, ఇంటి నుంచి బయలు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తమ పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి వచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా తండ్రి, మరి ఈ రాత్రి సమయంలో తండ్రి మేము ప్రార్థించుకుంటూ ఉన్నాము. మా ప్రార్థనలకు ముందుగా తండ్రి ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 92-93 వచనము. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నేను బ్రతికి తిని నేనెన్నడను వాటిని మరువను. ఈ మాటలు కీర్తనాకారుడు ఎంతో ధైర్యంతో చెప్తున్నాడు. అవును ప్రభా, మాకు ధైర్యం నీవే. నీ వాక్యమే మాకు జీవం ఇస్తుంది. నీ వాక్యము మమ్మను బ్రతికిస్తుంది. మా తండ్రి దేవ, మాకు శ్రమలు కలిగినప్పుడు నీ ధర్మశాస్త్రం నందు మేము ఆనందించి వాటిని ధ్యానించకపోతే నిజంగానే మేము నశించిపోయే వాళ్ళము. మాకే ధైర్యం ఉంటుంది ప్రభా? మాకు ఎలాంటి నిరీక్షణ ఉంటుంది? నీ వాక్యమే మాకు నిరీక్షణ, నీ వాక్యమే మాకు బలము. అవును ప్రభా, నీ వాక్యము చదివి ధ్యానించటం ద్వారా మేము ఎంతో ధైర్యంను తెచ్చుకుంటుంటాం. ఎన్నో పరిస్థితులలో మేము ఎంకరేజ్మెంట్ పొందుకుంటూ ఉంటాము. ఎన్నో పరిస్థితులను మేము జయించడానికి మీరు మాకు ధైర్యం ఇస్తారు ప్రభా. అలాంటి గొప్ప అద్భుతమైన వాక్యమును మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. వాక్యమే దేవుడివై ఉన్నదేవా, నీవే ఈ లోకానికి శరీరధారిగా వచ్చావు తండ్రి. నీవు మాకు తోడుగా ఉన్నావు. అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, నీ ఉపదేశం వలన మేము బ్రతుకుతున్నాం ప్రభా. మేము ఏ సమయంలో, ఏ కష్టంలో, ఏ అవసరతలో ఉన్నా తండ్రి, నీ యొక్క ఉపదేశమును మేము పొందుకొని మేము బ్రతుకుతూ ఉన్నాము. అవును ప్రభా, మరి నీ యొక్క బ్రతికించే ఆ వాక్యం వలన మేము జీవిస్తూ ఉన్నాము. ఈ లోకంలో మాకు ధైర్యంను నీవే ఇస్తున్నావు కనుక మేము ఎప్పుడు కూడా వాటిని మరువక వాటిని ఎల్లప్పుడూ కూడా ధ్యానించే కృపను మాకు దయచేయండి. మొదటి కీర్తనలో రాయబడినట్లుగా నీ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు కృపను మీరు మాకు అనుగ్రహించమని మా ప్రభా, మాకు మా ఉద్యోగ జీవితాలలో కానీ, మేము ప్రయాణిస్తున్న సమయంలో కానీ, ఎక్కడైనా మేము ఖాళీగా కూర్చున్న సమయంలో కానీ తండ్రి, మేము సమయం దొరికినప్పుడల్లా మేము నిన్ను స్తుతించడానికి, వాక్యమును ధ్యానించుకోవడానికి తండ్రి మాకు సమయం అనుగ్రహించండి. మా సమయాన్ని మేము వ్యర్థం చేయకుండా తండ్రి, అనేక మార్లు మేము సమయం దొరికినప్పుడు ఫోన్లు చూస్తూ ఉంటాం. అలా కాకుండా తండ్రి, నీ వాక్యంను ధ్యానించుకుంటూ మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మా జీవితాలను మీరు నడిపిస్తున్నందుకు, మా జీవితాలలో మీరు అనుదినము మాకు ఉపదేశాలు ఇస్తున్నందుకు నీకు వందనములు. అవును, ఒక దినము ఉపదేశము, ఒక దినము మాకు వాగ్దానము, ఒక దినము హెచ్చరిక. ఈ విధంగా తండ్రి అనుదినం మేము వాక్యం చదువుతున్నప్పుడు నీ ధర్మశాస్త్రం నుంచి తండ్రి మాకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి కనుక ప్రభా, మాకు శ్రమలో కూడా మీరే వాక్యం ద్వారా ధైర్యం ఇచ్చి మమ్మలను లేవనెత్తే దేవుడివై ఉన్నందుకు నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలము ప్రార్థనలోనికి వెళ్తున్నాము. ప్రభా, మా కుటుంబాలలో మీరు ఇచ్చినటువంటి శాంతిని, సమాధానమును బట్టి నీకు వందనములు. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానములు లేవో ఆ కుటుంబంను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో కూడా నాయన మీరు నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. నాయన మీ యొక్క సమాధానమును కుమ్మరించి ప్రభా, ఎక్కడ కూడా కలతలని లేకుండా ప్రభా సంతోషకరమైన కుటుంబాలుగా ఉండడానికి సహాయం చేయండి. అవును ప్రభా, కుటుంబం అంటేనే సంతోష
స సుఖ దుఃఖాల కలయికగా ఉంటుంది. అయితే ఆ ఏ పరిస్థితుల్లోనైనా కూడా తండ్రి మేమంతా కలిసి సంతోషంగా నిన్ను స్తుతిస్తూ జీవించినప్పుడే మేము సంతోషంగా ఈ లోకంలో జీవించగలుగుతాము. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి. కుటుంబాలలో ఉన్న పెద్దవారిని, వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి ప్రభా నీ కాపుదలలో వారిని ఉంచండి తండ్రి. మరి చిన్న బిడ్డలను దీవించండి, వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లజేయండి. మంచి ఆరోగ్యము కాపుదల అనుగ్రహించండి, మంచి ఎదుగుదల అనుగ్రహించండి. మా తండ్రి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవా, మరి యవన బిడ్డలను దీవించి వారందరూ చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి. ముఖ్యంగా ఇప్పుడు పరీక్షలు జరుగుతుంటున్నాయి, అనేక మందికి పరీక్షలు సిద్ధపడుతున్నారు తండ్రి జన బిడ్డలు. మరి యవన బిడ్డలందరూ కూడా ప్రభా వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి. తెలివితో జ్ఞానంతో వాళ్ళని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో ఉన్నత స్థాయికి వారు రాగలుగుటకు సహాయం చేయండి. ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా లేకుండా ప్రభా మీరు కాపాడండి నాయన. మా ప్రభా మీరే వారికి ప్రతిదినం కూడా కాపుదలగా ఉండమని, వారి తలంపులకు హృదయములకు మీ సమాధానమును కావలి ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దూరదేశాలలో చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యము జ్ఞానము అనుగ్రహించి ఎలాంటి సాతాను శక్తులలో వారు చిక్కుకోకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ఎంతోమంది ఉద్యోగాలు పొందుకొని ఉంటారు. మరి వారిని బట్టి నీకు వేలాది వేల స్తుతులు. మరి ఆ ఉద్యోగాలలో వారు చక్కగా స్థిరపడి మరి చక్కగా సంతోషంగా జీవించగలుగుటకు, ముఖ్యంగా ప్రభా నీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ఎంతోమంది నూతనంగా వివాహములు కుదిరి ఎంతో సంతోషంగా ఉంటుండగా వారు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి శుభకార్యాల నిమిత్తం కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా నాయన. మరి కన్సీవ్ అయినటువంటి వార్తను విన్న ప్రతి బిడ్డను కూడా దీవించి తండ్రి వారికి మీరెంతో సంతోషం ఇచ్చారు నాయన. నీకు వందనములు. గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను అందరిని ఆశ్రయించండి ప్రభా. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి వారందరూ కూడా నాయన మరి ఎంతో చక్కగా మరి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సుఖమైన ప్రసవం పొందుకున్నట్లుగా, ఆరోగ్యకరమైన శిశువును పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎంతోమంది ఆకస్మికంగా ప్రమాదానికి గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఉన్నారు. వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. వారికి మంచి ట్రీట్మెంట్ దొరికి వారు క్షేమంగా ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా ఎంతోమంది నాయన మరి సివియర్గా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా. మరి మా తండ్రి ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. ఎంతోమందికి నాయన మరి ఐసీలో ఉంటూ వెంటిలేటర్లపై ఉంటున్నటువంటి వారికి ప్రభా మీ కాపుదల, మీ యొక్క సహాయము, మీ యొక్క స్వస్థత అనుగ్రహించండి. స్వస్థపరిచే దేవుడు మీరే కదా మా తండ్రి దేవ. ఆ కుటుంబానికి మీరు నెమ్మదిని అనుగ్రహించండి. మా కుటుంబంలో ఎంత ఆందోళన పడుతుంటారు ప్రభా. ఒక్క వ్యక్తి హాస్పిటల్లో ఉంటే మా ప్రభా ఆ కుటుంబంలో ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసు. అవును ప్రభా, వారు ఎన్నో పరిస్థితులు సరి చేసుకోవాలి, ఎన్నో పరిస్థితులు మేనేజ్ చేసుకోవాలి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది మా ప్రభా. మరి ఇలాంటి సమయంలో తండ్రి మీరు ప్రతి ఒక్కరికి కూడా కాపుదలగా ఉండండి ప్రభా. అనవసరమైన ఖర్చులు మరి మీద పడకుండా మీరు కాపాడండి తండ్రి. స్వస్థత శీఘ్రంగా వారికి అనుగ్రహించి క్షేమంగా వాళ్ళని ఇంటికి చేర్చమని, ఈ క్రిస్మస్ దినాలలో అందరికీ కూడా సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించండి. వారందరూ కూడా నాయన ఎంతో ప్రేమగా మరి ఓపికతో సహనంతో ఉండునట్లుగా సహాయం చేయండి నాయన. మా ప్రభా వారిని మీరు మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి. ఎంతమంది అయితే ఉద్యోగ పరిస్థితులలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఉద్యోగాలు పోయిన వారు తండ్రి తిరిగి పొందుకోవడం కొరకు ఎంత కష్టపడుతున్నారో, ఎంతగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారో మా ప్రభా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాటినన్నిటి నుంచి నాయన వారికి త్వరగా విడుదల అనుగ్రహించి నాయన వారు త్వరగా తిరిగి ఉద్యోగాలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఎవరైతే కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మరి అవమాన పరిస్థితులు, నిందలు, మరి అణిచివేత పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరే దీవించండి, లేవనెత్తండి. వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి.
మరి ప్రస్తుతము ఆ పరిస్థితి అలా ఉండవచ్చు, కానీ మీరు వారిని ఉన్నత స్థితికి లేవనెత్తుతారని ధైర్యంతో కనిపెట్టి ఉండడానికి ప్రభా, నీపైన ఆధారపడి నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, అధికారుల మనసులను మార్చగలిగిన దేవుడు మీరే, కొలీగ్స్ మనసులను మార్చగలిగిన దేవుడు మీరే, శత్రుత్వంతో ఉన్న ఆ వ్యక్తుల మనసులను కూడా మార్చగలిగిన శక్తి మీకే ఉన్నది నాయన. మీరే కృప చూపించి పరిస్థితులన్నింటినీ సరిచేయమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. అదేవిధంగా ఎంతోమంది నాయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆర్థిక ఇబ్బందులు, ఎంతోమంది అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా. వారి ఎదుట అనేక మార్గములను తెరిచి ఆ అప్పులు తీర్చుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ఆ పరిస్థితిలోకి మళ్ళీ వెళ్లకుండా మీరే కాపాడమని, వారిని ఆర్థికంగా పరిపుష్టిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఏ చిన్న పని చేసినా ఆ పనిని మీరు ఆశీర్వదించమని, సమృద్ధిగా దీవించి అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, ఇంకా అనాథలైన వృద్ధులను, చిన్నారులను దీవించి వారికి అందరికీ కూడా మీ యొక్క కాపుదల, భద్రత అనుగ్రహించి, చలికాలంలో తండ్రి ఎన్ని సమస్యలు ఉంటాయి మా ప్రభా. మరి షెల్టర్ లేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారో, మరి ఈ పరిస్థితులలో వచ్చే అనారోగ్యాలు అనేకం ఉంటాయి ప్రభా. వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని అందరినీ క్షేమంగా కాపాడండి. వారి ప్రయాణంలో క్షేమకరంగా జరిగించండి. ఆరోగ్యంగా వారు ఇంటికి క్షేమంగా చేరినట్లుగా సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా మరి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారి చేతులలో మీరుండండి. వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతమంది అయితేనైనా మరి నిద్రలేమితో బాధపడుతున్నారో, ఏ హృదయ వేదన భారము వారికి ఉన్నదో అదంతా కూడా తొలగించండి. టెన్షన్స్, ప్రెషర్స్ అన్నీ కూడా తొలగించి మంచి నిద్రను వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా వారి హృదయాలలో సంతోషకరమైన ఆత్మను నింపండి. కోపము, ద్వేషము తొలగించండి. క్షమాపణ హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించినట్లుగా మీరు సురక్షితంగా వారిని నిద్రింపజేస్తారు. మంచి నిద్రను మీరు అనుగ్రహిస్తారని నమ్మకంతో, విశ్వాసంతో నీపైన ఆధారపడి నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినమంతా పగలంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి మా ఉద్యోగ జీవితంలో మమ్మల్ని ఎంతగానో జయప్రదంగా నడిపించినందుకు నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. మేము చేసిన అపరాధములను క్షమించండి. ఇతరుల మేడలో చేసిన అపరాధములను క్షమిస్తున్నాము. రేపటి దినాన తిరిగి మేము చేయవలసిన పనులు అనేకము, వాటిని కూడా మేము వాటి కొరకు కూడా సిద్ధపడి ఉంటుండగా ఆ పనులన్నీ కూడా ఎంతో చక్కగా జరిగించడానికి మీరే మాకు కృప దయచేయండి. నీకు అప్పగించుకున్నట్లయితే ప్రతి పని కూడా ఎంతో జయప్రదంగా జరుగుతుంది ప్రభా. నీ పైన ఆధారపడుతున్నాము. మమ్మల్ని మేము మీ చేతులకే అప్పగించుకుంటున్నాము నాయన తండ్రి. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మా పైన నీ రక్తపు కంచె వేయండి మా ప్రభా. మరి రాత్రి అంతా కూడా నేను మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకే అప్పగించుకుంటున్నాము. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. మరి మా ప్రభా, మరి నీవు అనేకమైన వాగ్దానములు మాకు ఇచ్చావు. కునుక నిద్రపోక కాపాడుతానని, రాత్రి వేళ కలుగు భయాల నుంచి తప్పిస్తారని, ఏ తెగులు మా గుడారం సమీపించదని అనేకమైన వాగ్దానాలు మీరు మాకు ఇచ్చి ఉన్నారు. మీ దూతల కాపుదల మాకున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మేము సంతోషంగా చక్కగా నిద్రించి విశ్రాంతి తీసుకొని ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.